భద్రాచలంలో బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుందండి శ్రీనివాస నర్సింగ్ హోము. మరి అక్కడ డాక్టర్ గారు ఒకరోజు తెల్లవారుజామున తన స్టాఫ్తో కలిసి మరి నాకు ఆపరేషన్ చేయడం ప్రారంభించాడండి. మరి అంతకుముందు రాత్రికే మేము ప్రార్థన చేస్తున్నాం, అయ్యా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభువా, ఈ ఆపరేషన్ విషయంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు ప్రభువా. మా తండ్రి వృద్ధుడయ్యాడు, నాకు ఒక చిన్న చెల్లి ఉంది, మేము ఎవరికి చెప్పుకునేమో అందరూ మమ్మల్ని విమర్శించేవాళ్లే ప్రభువా. ఈ డాక్టర్ గారి ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా, గర్భసంచి తీసివేయకుండగా ప్రభువా నా జీవితం ఫలించేటట్లుగా, నా జీవితం పుష్పించేటట్లుగా ప్రభువా సహాయము దయచేయమని గత రాత్రి కన్నీరు కార్చి ప్రార్థన చేశామండి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మరి ఆయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పానేమండి, నాకు ఇంకా వివాహం అవ్వలేదండి, మీరు గర్భసంచి తీసేస్తే నా లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోద్దండి అని డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు అన్నాడమ్మా, గర్భసంచి తీసేస్తేనే నీకు బాగుంటుందమ్మా, ఇది గర్భసంచిని చీల్చుకొని వచ్చిందమ్మా ఈ గడ్డ, మరి ఇది ఏ క్యాన్సర్ అవుతుందో ఏమో, మళ్ళీ పైకి కూడా టెస్టులు పంపించాలి, నీకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద గడ్డ రావడము ఇది ఇంతవరకు నేను చూడలేదని మోహన్ రావు డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇంకా ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారండి. తెల్లవారుజామున చేయడానికి సిద్ధపడ్డారు. మరి తెల్లారి 11 గంటల దాకా ఆపరేషన్ చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని నా జీవిత సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని, మేము యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నామో మీ ముందుకు తీసుకొస్తాను. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, కృపగలిగిన దేవ, దయగలిగిన దేవ, సజీవుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మలను ప్రేమించి దినదినము మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ మిరాకిల్ టీవీ ద్వారా ప్రభువా నా రక్షణ సాక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తుండగా సహాయము దయచేయండి. ఈ ఛానల్ని దీవించండి, ఆశీర్వదించి కృప చూపించమని, చూస్తున్న అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాది గుంటూరు జిల్లా. మరి మేము విశ్వక్ బ్రాహ్మణ కుటుంబం నుంచి మేము రక్షించబడినటువంటి వారు. మా తాతగారి పేరు నాగభూషణాచారి గారు, ఆయనకి 8 మంది సంతానము. మా తల్లి తండ్రి పేరు వనతరపల బ్రహ్మయాచారి గారు, వారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. ఆ రోజు పెద్ద కుటుంబాలకి చాలా విలువ ఉండేది కనుక మా తల్లిగారిని తెలంగాణ రాష్ట్రం నుండి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకి ఇవ్వడం జరిగింది. మా తండ్రికి 3 అన్నయ్యలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉండేది. వారందరికీ వివాహాలైనవి. మరి మా తండ్రి గారికి కూడా వివాహం అయింది. మరి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అట్లాగా 6 సంవత్సరాలు మా తల్లిగారికి మరి గర్భఫలం రావడము, అది మిస్క్యారీ అయిపోవడము జరుగుతూ ఉండేది. అట్లాగా మరి 6 సంవత్సరాలు అట్లాగా ఉండిపోతూ ఉంది. అందరూ కూడా అబ్బాయిలే జన్మించారని మరి మా తల్లిగారు మాతో అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. తర్వాత 18 సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరంట, వెలితిగా ఉండేది. వారు 3 అన్నయ్యలకు, 3 తమ్ముళ్లకు, 1 చెల్లికి, అందరికీ సంతానం కలిగింది. మరి అటువైపు చూస్తే మా అమ్మగారికి 1 అక్కయ్య, 4 చెల్లెళ్ళు, వీరందరికీ కూడా వివాహాలై సంతానం ఉంది. మరి మా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉండగా మరి మా పెదనాన్నగారు అబ్బాయిని పెంచుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఆయన గారు కొన్ని ఆంక్షలు చెప్పటం వల్ల దాన్ని విరమించుకున్నారంట. మరి మా గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆర్సెం చర్చి దగ్గరికి వెళ్ళి మా తల్లిగారు పూల బుట్టలో 1 కొబ్బరికాయ, కొన్ని క్యాండిల్స్, కానుక తీసుకొని మరి ఆర్సెం చర్చి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తనకు వచ్చినటువంటి 2 మాటలు ప్రార్థన చేసుకుందంట. అలనాడు షీలోహ దేవాలయానికి వెళ్ళినప్పుడు హన్నా ఎట్లాగా ప్రార్థన చేసుకుందో, 1 బిడ్డని నువ్వు నాకు ఇచ్చినా ఆ బిడ్డని నీ సన్నిధికి ఇస్తాను అని హన్నా తీర్మానం తీసుకున్నట్లుగా మా తల్లిగారు కూడా అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందంట. మరి ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు చేశాము. ఎంతో నిష్టగా మరి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో మేము ఉన్నప్పటికీ మరి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర వ్రతం నోసుకుంటున్నప్పటికీ కూడా మరి నాకు పిల్లలు కలగలేదు. నువ్వు గొప్ప దేవుడు అని నేను విన్నాను. మరి అందరూ చూస్తారని ఎవరు చూడకుండగా మరి ఫలాని వాళ్ళ కోడలు చర్చికి వెళ్ళిందని ఆ రోజుల్లో నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడున్నంత ఫ్రీగా క్రిస్టియానిటీ ఆ రోజుల్లో లేదు కనుక మరి మా తల్లిగారు ఎవరూ చూడకుండా మరి ఆర్సెం చర్చికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి
ఆ క్యాండిల్స్ వెలిగించి ఆమె ప్రార్థన చేసుకుందంట. నాకు ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇస్తే నీ పేరు పెట్టుకొని నీ సన్నిధిలో పెళ్లి చేస్తానని ఆవిడకున్న జ్ఞానాన్ని బట్టి మా తల్లిగారు తీర్మానం తీసుకుందంట. మరి అదే నెలలో ప్రభు నా ఎడల కృప చూపించి మరి 139వ కీర్తన 16వ వచనంలో వ్రాయబడిన రీతిగా నేను పెండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు 139వ కీర్తనలో వ్రాసినట్లుగా, మరి యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వచనంలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి ఉన్నవని యోబు గారు చెప్పినట్లుగా, మరి ప్రభు కృపను బట్టి అదే నెలలో మరి మా తల్లిగారు గర్భవాసాన నేను ఉండడం. ఎందుకంటే అప్పటికి మా తండ్రి గారి వయస్సు 49 సంవత్సరాలంట. నేను పుట్టినప్పుడు ఆయన వయస్సు 50 సంవత్సరాల 6 నెలలు అని మా తాతగారు తారీఖులు వ్రాశారు. మన ప్రభు గొప్ప దేవుడండి. ఎవరికైనాను గర్భఫలం ఇయ్యదగినవాడు. ఆయన సంతానంతో నింపే దేవుడు. యాకోబును ప్రేమించి 12 మంది బిడ్డలతో నింపిన దేవుడు. మరి ఒక్కొక్కరి పుట్టుక ఒక్కొక్క గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మరి అట్లాగా ఉద్దేశిస్తాడు. కనుకనే మా తండ్రి గారికి మరి నేను 50 సంవత్సరాల 6 నెలలకి నేను జన్మించానండి. మరి నేను గర్భంలో పడినప్పుడు మరి గతించినటువంటి బిడ్డల మాదిరిగానే అయిపోతానని, మరి మా తల్లి గర్భవతిగా ఉన్న తొలినాళ్ల మొదలుకొని డెలివరీ అయ్యే వరకు కూడా నవమాసాలు కూడా మరి మాకు సమీపంలో ఉన్నటువంటి పట్టణానికి తీసుకెళ్ళి ఆ 9 నెలలు కూడా హాస్పిటల్లో ఉంచి ఎంతో జాగ్రత్తగా మా తల్లిగారిని చూసుకున్నారని మరి మా తండ్రి గారు, మా అమ్మమ్మ, తాతయ్య చెప్తూ ఉండేవారు. ఆ రీతిగా ప్రభు కృపను బట్టి మరి మా తండ్రి గారికి 50 సంవత్సరాల 6 నెలలకి నేను పుట్టానండి. మరి దేవునికి స్తోత్రం. మా తల్లిగారు చేసిన ప్రార్థనను ప్రభు ఆలకించాడు. మరి 21వ రోజున ఏ పేరు పెట్టాలి అని మా తండ్రి తరపు మా తల్లి తరపు ఆలోచిస్తూ ఉండగా మా తల్లిగారు దేవునికి ఇచ్చిన మాటను బట్టి ధైర్యముగా మరి అలనాడు మరి బాప్తిస్మ ఇచ్చే యోహానికి జకర్యా ఏ పేరు పెట్టాలో దేవుడు చెప్పినప్పుడు పలక ద్వారా సంజ్ఞలు చేసినప్పుడు ఆయన నాలుక అప్పుడు సడలింపబడినట్లుగా మరి మా తల్లిగారు ధైర్యంగా చెప్పిందంట. నేను పలానా రోజున చర్చికి వెళ్ళాను, నేను మొక్కుబడి చేసుకున్నాను కనుక అమ్మాయికి ఏ పేరు పెట్టొద్దు, యేసు కుమారి అని నామకరణ చేయండి అని మా తల్లిగారు మరి మా తాతయ్యలిద్దరికీ చెప్పినప్పుడు ఆ రీతిగా మరి యేసు కుమారి అని నా పేరు నామకరణ చేశారండి. హల్లెలూయా. అప్పుడే మా ఇంట్లోకి యేసు అనే పేరు రావడము జరిగింది. ఆ రీతిగా 3 సంవత్సరాలు ఉండిన తర్వాత మరలా మా తల్లిగారు గర్భఫలం పొందుకొని మరి ఇంకొక వారసుడు కోసం చూస్తూ ఉన్నారేమో తెలియదు కానీ మరి ఇంకొక అమ్మాయి పుట్టింది. ఉదయకాలమే పుట్టింది మా చెల్లి. ఆ రీతిగా ఉదయకాలమే పుట్టిందని ఉదయలక్ష్మి అని నామకరణ చేశారు. మా తల్లిదండ్రులకు మేము ఇరుగురుమేనండి సంతానము. ఈ రీతిగా మరి వారికి అవసరత తీరిపోయిన తర్వాత యథావిధిగా విగ్రహారాధన జీవితంలోనికి మరి ఆ బిడ్డలు వెళ్ళారు. మా తల్లిగారు యథావిధిగా పూజలు చేస్తూ ఉండేది. మరి 1, 2 తరగతులు మరి నేను ఒక స్కూల్లో కాన్వెంట్లో చదువుతున్నప్పుడు మరి మా అమ్మాయి త్వరగా హై స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి మరి 4వ తరగతి చదివించకుండా ఏ చర్చికి అయితే ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిందో అదే చర్చిలో స్కూల్ కూడా ఉండేది. మరి ఆ స్కూల్లో నన్ను 5వ తరగతిలో చేర్పించటము, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్సిఎం సిద్ధాంతం ప్రకారం మరి జపాలు పరలోక ప్రార్థన మరి అక్కడ పిల్లలు చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను 5వ తరగతిలో ఉండగా మరి మా తల్లిగారు నన్ను ఆ స్కూల్లో చేర్పించినప్పుడు మరి క్రిస్టియానిటీ విధానం అనే ప్రార్థన విధానం అనేది ఏంటో నాకు అప్పుడు తెలిసి వచ్చింది. తర్వాత 6, 7, 8 తరగతులు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ముందు అంటే దీనికంటే కొన్ని సంవత్సరాల ముందుగా మరి మా గ్రామంలో వజ్రాల వెంకటేశ్వర రెడ్డి అనే ఒక వ్యక్తి ఆర్మీకి వెళ్ళారంట. అక్కడ ఆయన గారికి లెప్రసీ అంటే కుష్టు వ్యాధి వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పటికి వారికి వివాహమై 2 పిల్లలు జన్మించారు. 3వసారి మరి మా పాస్టమ్ గారు అంటే అప్పటికి వాళ్ళు విశ్వాసులుగా ప్రార్థన చేసుకుంటున్నారు. 3వసారి గర్భిణీగా ఉన్నప్పుడు మరి మా పాస్టర్ గారు వచ్చినప్పుడు మరి మా పాస్టర్ గారితో చెప్పిందనమాట, మనం ఎవరిని ఆశ్రయించొద్దేక మరి మనం యేసు ప్రభువుని నమ్ముకుందామని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు కూడా ఆ రీతిగా సమ్మతించి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ప్రభువు మరి మా పాస్టర్ గారికి ఉన్నటువంటి కుష్టు రోగాన్ని తగ్గించారు. ఆయన అప్పటికి కేవలం విశ్వాసులుగానే ఉన్నారు. ఆ రీతిగా వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కన
చర్చి ఏర్పాటు చేశారు. ఆయనకు కలిగిన స్వస్థతను బట్టి మరి హైందవ కుటుంబాల్లో అనేక మంది రెడ్లు కానీ, కమ్మరు కానీ, చాకులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, విశ్వ బ్రాహ్మిన్స్ కానీ అనేక మంది మరి ఆ చర్చికి రావడము, మరి మా ప్రాంతంలో బహుబలంగా మా పాస్టర్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే కుష్టు వ్యాధి భయంకరమైన వ్యాధి, అది అద్భుత రీతిగా ఈయనకి తగ్గిందని చెప్పి మరి హైందవ కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకులు కూడా ప్రభువును విశ్వసించారు. ఆ రీతిగా మరి ఒక దినము మరి మా తల్లిగారు ఆ చర్చికి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన, వాక్యము, సాక్ష్యము, సహవాసము ఉండాలి. ఇవి అలవాటు చేసుకోవాలి. ఒక ఇంటికి ప్రహరీ గోడ ఉంటే అది ఎంత భద్రంగా ఉంటుందో, ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో ఈ 4 ఉంటే ఆ వ్యక్తి అంత పటిష్టంగా ఉంటాడు అని మరి మా పాస్టర్ గారు చెప్పాడండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అది 1993వ సంవత్సరము. మరి మేము వెళ్ళగానే మరి ఆ మాటలు ఎందుకో మమ్మల్ని ఆకర్షించాయి. ప్రభు ఆకర్షించితేనే ఎవరైనా మరి ప్రభు శిష్యులు కాలేరు అన్నట్లుగా ప్రభు ఆ చిన్న వయస్సులోనే మరి మమ్మల్ని ఆకర్షించాడు. మా తల్లిగారు మరి ఎప్పుడో పని అయిపోయాక వచ్చినప్పటికి కూడా మేమైతే పెందల కడనే మరి ప్రభు సన్నిధికి పరుగున వెళతా ఉండేవాళ్ళము. నాతో పాటు మా సహోదరి కూడా ఒక 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత రావడం జరిగింది. నేను ఈ రీతిగా మరి ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాం. ఇప్పటి వాటికి కూడా ప్రభు మాకు ఎంతో మంచి ఆయురారోగ్యాలు ఇచ్చాడు. ఎటువంటి బలహీనతలు రానివ్వలేదు. మరి మా తండ్రి గారు కూడా పెద్ద వయసు అంటే పెద్ద ఏజ్లోకి వస్తూ ఉన్నాడు. ఈలోపే మరి మా 10th క్లాస్ కూడా అయిపోయింది. 10th క్లాస్ అయిపోయినప్పుడు ఈలోపే 93, 94, 95 సంవత్సరాలలో మరి ప్రభు సన్నిధికి తరచుగా వెళ్ళడము, బైబిల్ కొనుక్కోవాలి అని ఒక వాంఛ, ఒక హృదయ వాంఛ ఉండేది. మరి చర్చికి వెళ్ళినప్పుడు మరి ఎవరి దగ్గరైనా తీసుకొని రిఫరెన్స్లు చదవాల్సి వచ్చేది. అదే మన దగ్గరే ఉంటే మరి మన దగ్గరే ఉండిపోతుంది కదా అని మరి మా పాస్టర్ గారికి చెప్పినప్పుడు మేము వెళ్ళిన తొలినాళ్లలోనే మరి 1993వ సంవత్సరంలోనే బైబిల్ ఒకటి కొనుక్కురమ్మని మా పాస్టర్ గారికి చెప్తే ఆయన గారు బైబిల్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చేతిలో ఫోన్లు ఉన్నట్లుగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంటా ఉండేది. వారికి చదువు వచ్చినప్పటికీ, చదువు రాకపోయినప్పటికీ కూడా ఆ బైబిల్ అనే ఆయుధము మరి ప్రతి ఒక్కరి చేతిలో ఉండేది. మరి దాన్ని ప్రతి దినము కూడా చిన్నతనం నుంచే వేకువనే లేచేటటువంటి ఒక మంచి అలవాటు ఉండేది నాకు. ఆ రీతిగా మరి వేకువనే పాటలు పాడుకొని వాక్యం చదువుకుంటా ఈ రీతిగా మరి మేము ముందుకి కొనసాగుతూ ఉన్నాం. ఈలోపే నాది 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా మరి ప్రార్థనలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి పాస్టర్ గారి వాక్యం ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి జీవితంలో ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదంటే చల్లగానైనా ఉండాలి, నులివెచ్చగా ఉండకూడదని చెప్పినప్పటికీ అప్పటికీ మా ఇంట్లో విగ్రహారాధన జరుగుతూనే ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ మాసంలో కేదారేశ్వర వ్రతం తప్పకుండా ఆచరించే వాళ్ళము. మరి మేము కూడా చిన్నప్పుడు విగ్రహారాధన చేశాము. అట్లాగా మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు చూస్తేనేమో మరి పరలోక రాజ్యం చేరాలి అంటే విగ్రహారాధన విడిచిపెట్టాలి అని అట్లాగా ఉండేవి. మరి ఇంటికి వచ్చిన తర్వాత విగ్రహారాధన ఉంది. మరి మా తల్లిదండ్రులకి మేమేం చెప్పగలం నాయన? వృద్ధాప్యంలో మరి అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చినట్లు, ఇస్సాకుకి యాకోబు ఏశావు ఇచ్చినట్లు, యాకోబుకి యోసేపుని ఇచ్చినట్లుగా, మరి ఎలిజబెత్ దంపతులకి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని ఇచ్చినట్లుగా మమ్మల్ని అనుగ్రహించావు నాయన. వారితో ఏమి చెప్పినా మేము చాలా సున్నితంగా చెప్పాలి ప్రభువా. తల్లిదండ్రులను ప్రేమించండి, మీరు దీర్ఘాయుష్గా ఉండాలంటే వారిని సన్మానించమని చెప్తుంది కదా బైబిల్ అని మరి మా తల్లిగారికి చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి, మంది చాలా పెద్ద కుటుంబము అని మా తల్లిగారు చెప్పినప్పుడు నేను మా చెల్లి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ప్రార్థన చాలా గొప్పది, స్థితిని గతిని మార్చగలిగినది మన ప్రార్థన. ఎవరైతే మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి సమస్యలన్నిటినీ కూడా ప్రభు తీర్చివేస్తాడు. ఆ రీతిగా మరి మేము ప్రార్థన చేస్తున్నాము. అప్పుడు ఉన్నటువంటి 90ల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎక్కువగా పూరి గృహాలు ఉండేవి. మాది కూడా పూరి లేనండి. మరి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మరి దైవజనులు ఇట్లాగా చెప్తా ఉన్నారు, మరి ఇంట్లో విగ్రహారాధన జరుగుతుంది, మరి నీవే మాకు సహాయం చేయాలి అని మరి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అప్పుడున్న గవర్నమెంట్ వారు మరి మాకు ఇల్లు కట్టుకోవటానికి శాంక్షన్ చేశారు. అప్పుడు మరి 1999 సంవత్సరంలో ఉన్న పూరిపాక తీసివేసినప్పుడు విగ్రహారాధన కూడా తీసివేశామండి. మరి 2000 సంవత్సరంలో స్లాబ్ వేసుకున్న కాడించి మా ఇంట్లో విగ్రహారాధన జరగడం లేదు.
ఈ రీతిగా మరి టీచర్గా నేను ఎక్కడైతే ఏ కాన్వెంట్లో అయితే చదువుకున్నానో అదే కాన్వెంట్లో మరి టీచర్గా చిన్న జాబ్ చేస్తూ మరి మా బ్రతుకులు అట్లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈలోపే మరి మేము టీనేజ్కి వచ్చేసాం. టీనేజ్కి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు, మరి మా బాబాయ్కి వయస్సు పెరిగిపోతూ ఉంది, మరి అమ్మాయిలకి వివాహాలు చేయండి అని చెప్పినప్పుడు మరి మా హృదయంలో ఒక ఆశ ఉండేది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అప్పటికి మేము ప్రార్థనకి వెళ్ళబట్టి 8-9 సంవత్సరాలు అవుతుంది. మరి మనం కూడా ప్రార్థన ఎరిగిన అబ్బాయినే చేసుకుంటే మరి చాలా సంతోషంగా చక్కగా ఉంటాము. ఒకరు విగ్రహారాధన చేసి ఒకరు ప్రార్థన చేస్తే అది దేవునికి అయిష్టం కదా అని మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అదే మాట మేము మా దైవజనులకు చెప్పినప్పుడు సంతోషించారనమాట. మా సంఘంలో చాలామంది యవనస్తులు ఉండేవారు. మాతో పాటు చాలామంది ఎదిగిన యవనస్తులు చాలామంది ఉన్నారు. కానీ వారు వివాహాల కోసం తప్పిపోయారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వివాహాలైన ప్రార్థనకు వెళ్ళవచ్చు అని చెప్పి వారిని వివాహాలు చేసుకున్నారు. కొంతమందిని పెళ్ళైన వివాహమైనటువంటి తొలినాళ్లలో చక్కగా చర్చికి పంపిన తర్వాత మీరు వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు కలిగించారు. అలాంటి సందర్భాలు మేము చాలా చూచినప్పుడు మేము వృద్ధాప్యంలో మా తండ్రి గారికి మరి మేము జన్మించాము. ప్రభు చేతులే మాకు రూపునిచ్చినాయి. మేము ప్రభు కొరకు నిలబడాలి అన్న ఒక తీర్మానం మేము తీసుకున్నామండి. ఆ రీతిగా మరి ముందుకు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నాం. ఈలోగానే ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో యాక్సిడెంట్లు మరి అయినను ప్రభు తన కృపను బట్టి మరి ప్రభు మమ్మల్ని క్షేమముగా ఉంచాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్నట్లుగా మరి 2010 సంవత్సరంలోనే మరి అనుకోని రీతిగా కామర్ల వ్యాధి వచ్చింది. అది ఎన్నడూ బలహీనపడని నేను ఒక్కసారిగా కామర్ల వ్యాధి రావడంతో ఇరుగు పొరుగు వారు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి కాల్పించండి అని చాలా సలహాలు చెప్పారనమాట మా తల్లిగారికి, మా తండ్రి గారికి. అవి చూస్తూ ఉండగానే ఒక 10-15 రోజుల్లో 26%కి మరి ఆ కామెర్లు బాగా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎవరు చూసినా ఈ అమ్మాయి బ్రతకదు. ఎందుకంటే అంతకుముందు సంవత్సరమే 2009లో మా తల్లిగారిని ఒప్పించి మరి నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. అప్పటికి చాలా సంవత్సరాలు అయింది. అనేక ప్రమాదాల నుంచి ప్రభు మనల్ని కాపాడాడు. మా తల్లిగారు ఏం చెప్పేదంటే మీరు వివాహమైన తర్వాత మీ భర్త ఇష్టపూర్వకంగా బాప్తిసాలు తీసుకోండి అని మా తల్లిగారు చెప్తూ ఉండేది. మేమేమనుకుంటున్నామంటే ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసులనే చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. కానీ ఏది ఏమైనా మరి బాప్తీసం తీసుకోవడానికి ప్రభు శక్తిని ఇచ్చాడు. అట్లాగా 2009లో బాప్తీసం తీసుకున్న కొద్ది రోజులకే ఈ రీతిగా జాండీస్ అవటము, అది చాలా సీరియస్ అవడము. మరి మాకు తెలిసినటువంటి ఒక ఆయన గారు గుంటూరు హాస్పిటల్లో చేర్చినప్పుడు అక్కడ ఆ డాక్టర్ గారు ఏమని చెప్పారంటే ఈ అమ్మాయికి వైద్యం చేస్తామండి, కానీ సీరియస్గా ఉంది, మరి చనిపోతే మాకు సంబంధం లేదని అన్ని రకాల సంతకాలు పెట్టించుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారండి. మరి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 26% జాండీస్ ఉన్నది. మరి ఎప్పటికీ కూడా మరి ఆ హాస్పిటల్స్ జాండీస్ తీసినటువంటి ఆ లిస్ట్ అంతా కూడా మేము చాలా దాచిపెట్టుకున్నాం భద్రంగా. దేవుడు ఆ స్థితి నుండి మమ్మల్ని బ్రతికించాడని అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ మరి ఉండి వాటి కోసం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చాడని మేము వాటిని చూసుకుంటూ ఉంటాం. అట్లాగా మరి 2-3 రోజులకి మరి 2-3 పాయింట్లు పెరిగింది. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 26% ఉందండి. మరి కొద్ది రోజులకి 29% పెరిగిపోయింది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ రాత్రికి మరి బ్లడ్ టెస్ట్ తీస్తామండి, అది తగ్గినా సరే తగ్గకపోతే డిశ్చార్జ్ చేస్తాం, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది. అప్పటికి ఒళ్ళంతా చాలా పచ్చగా అయిపోయింది, ఆహారం ఏమీ పోవడం లేదు. కాబట్టి డాక్టర్ గారు ఆ మాట చెప్పాడు. ఆ రాత్రికి నేను మా తల్లిగారు మరి ప్రార్థన చేస్తున్నాను. నేను మంచంలో ఉండి దేవుని స్తుతిస్తున్నాను, మా తల్లిగారు మోకరించి ప్రార్థన చేస్తుందన్నమాట. దేవుడు ఆ రాత్రి మాట్లాడిన మాట ఏమిటంటే నాకు 2 గంటల సమయంలో నేను హిజ్కియాను స్వస్థపరిచినట్లుగా స్వస్థపరుస్తాను. మీరు అన్య కుటుంబాల్లో నుంచి నన్ను ఎరిగి అనేక కష్టాలకి, నష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, మనుషులు పెట్టే ఇబ్బందులకి మీరు నిలబడ్డారు అని ఆ వాక్యాలు, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాల వచనాలన్నిటినీ కూడా ప్రభు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మరి తెల్లారి వచ్చిన తర్వాతకి ఆ రోజు రాత్రికి దేవుడు చెప్పాడు, రేపటికి నీకు 10 పాయింట్లు అద్భుత రీతిగా తగ్గబోతున్నాయి అని దేవుడు స్వరంతో మాట్లాడాడండి. ఆ తెల్లారిన తర్వాతకి బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్ తీసిన తర్వాతకి కొద్దిసేపటికి రిపోర్ట్లు వచ్చి ఆయన గారు ఏం చెప్పారంటే అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మ, 29 ఉన్న
జాండీసు 19%కి వచ్చిందని చెప్పి డాక్టర్ గారు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాతకి ఇక డిశ్చార్జ్ వచ్చే రోజు ఏం చెప్పారంటే, అమ్మ ఒకసారి మా భార్య గారి దగ్గరకు కూడా వెళ్ళి మీరు స్కానింగ్ తీసుకొని రండి, మా భార్య గారు గైనిక్ అని చెప్పినప్పుడు మా తల్లిగారు ఏం చెప్పిందంటే, ఎందుకయ్యా ఇంకా జాండీసే తగ్గలేదు కదా, ఇంకా 2% ఉంది కదా, మీరు ఒక నెలకి మందులు ఇచ్చారు కదా అంటే, లేదమ్మా మీరు ఒక్కసారి వెళ్ళి మా భార్యని కలవండి, కలిసినప్పుడు అంగారు స్కానింగ్ తీస్తారని చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు అంగారు స్కానింగ్ తీసి ఏం చెప్పిందంటే, ఇది అరుదుగా ఉండేటటువంటి కడుపులో గడ్డ, 1,00,00,000 మందిలో ఉంటుంది ఈ గడ్డ, వస్తాయి గర్భసంచుల్లో వస్తాయి, ఆ పక్కన వస్తాయి, కానీ ఇది గర్భసంచిని చీల్చుకొని వచ్చిందమ్మా, పూర్తిగా గర్భసంచిని తీసేసేయాలి, ఎందుకంటే ఇది చాలా అపాయంలో ఉంది, దీని వెయిట్ చూస్తే సుమారుగా 3.5 కిలోల దాకా ఉండవచ్చు, మరి అమ్మాయికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో తెలియదు కానీ అని ఆమెగారు చెప్పినప్పుడు చాలా బాధపడ్డామండి. అప్పటికే మరణాపాయం నుంచి దేవుడు తప్పించాడు. మరి తుఫాను మీద తుఫాను, దెబ్బ మీద దెబ్బ తగిలినప్పటికి కూడా ఎంతో దుఃఖపడి బాధపడి, అప్పటికి మా రక్త సంబంధికులు ఏమంటున్నారంటే, వీళ్ళు మతం పట్టారు, వీళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, ఈ పిల్లలు బాప్తీసం తీసుకున్నారు, ఇంకా వివాహాలు చేసుకోలేదు అని మా రక్త సంబంధికులు సనుగులు మేము వింటా ఉన్నాము. ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాతకి మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి గారు వచ్చి మరి రిపోర్ట్లన్నీ చూసి, మన ప్రభు గొప్ప దేవుడు అండి, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మరి 2010లో మేము పడినటువంటి బాధ అది ఎప్పటికీ కూడా మేము మరిచిపోలేనిదండి. ఎవరు ఆదరించలేదు కానీ దేవుని వాక్యమే ఆదరించింది. ప్రజల హృదయాల్లో ఏముంటుందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ఏ రోగాలు ఉండవు అని నేటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. ఏ రోగమైనా ఏ వ్యాధైనా స్వస్థపరచగలిగిన దేవుడు మనకున్నాడు. ఆ రీతిగా మరి ఇరుగు పొరుగు వారు వచ్చి ఇంకా ఏంటి జాండీస్ తగ్గలేదు, ఆపరేషన్ చేయాలంటున్నారని మరి వారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదైనా మన ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 1000 మందికి ఆహారం పెట్టిన దేవుడు మరి నా జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడండి. ఎందుకంటే అప్పుడు దాకా ఏ బలహీనతలు నాకు రానివ్వలేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ గారు డైజెషన్ బాగుండాలని కోడిరాళ్ళు వేసిందని మా తల్లిగారు చెప్తా ఉంటారు. ఎన్నడూ కూడా ఏ బలహీన పరిస్థితులు కూడా మేము ఎదుర్కోలేదు. మరి జాండీస్ రూపేణ, ఇప్పుడు ట్యూమర్ రూపేణ నా దేహాన్ని మరి ఆ వ్యాధులు బాధిస్తున్నప్పటికి కూడా అద్భుత రీతిగా దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఇయ్యబోతా ఉన్నాడు. మరి అట్లాగా భద్రాచలంలో ఉన్నటువంటి డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఆయన గారికి వాట్సాప్ ద్వారా పంపించినప్పుడు ఆయన గారు ఏమన్నారంటే, గర్భసంచిని తొలగించాలమ్మా, ఇది చాలా రేర్గా వచ్చేటటువంటి ట్యూమర్, ఇది 3.5 కిలోల పైనే ఉంటుంది, ఇది ఒక చాలా 1,00,00,000 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే వస్తుంది, పూర్తిగా గర్భసంచి తీసేస్తేనే అమ్మాయి ఆరోగ్యానికి బాగుంటుందని డాక్టర్ గారు ఫోన్లో చెప్పినప్పుడు చాలా బాధపడుతూ దుఃఖపడుతూ మరి 2010లో మేము మా ప్రాంతం నుంచి భద్రాచలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ టెస్ట్లన్నీ పూర్తి చేసిన తరువాత మరి డాక్టర్ గారు మోహన్ రావు డాక్టర్ గారు భద్రాచలంలో బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుందండి శ్రీనివాస నర్సింగ్ హోము. మరి అక్కడ డాక్టర్ గారు ఒక రోజు తెల్లవారుజామున తన స్టాఫ్తో కలిసి మరి నాకు ఆపరేషన్ చేయడం ప్రారంభించాడండి. మరి అంతకుముందు రాత్రికే మేము ప్రార్థన చేస్తున్నాం, అయ్యా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభువా, ఈ ఆపరేషన్ విషయంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు ప్రభువా. మా తండ్రి వృద్ధుడయ్యాడు, నాకు ఒక చిన్న చెల్లి ఉంది, మేము ఎవరికి చెప్పుకునేమో, అందరూ మమ్మల్ని విమర్శించేవాళ్లే ప్రభా. ఈ డాక్టర్ గారి ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, గర్భసంచి తీసి వేయకుండగా ప్రభా, నా జీవితం ఫలించేటట్లుగా, నా జీవితం పుష్పించేటట్లుగా ప్రభా సహాయము దయచేయమని గత రాత్రి కన్నీరు కార్చి ప్రార్థన చేశామండి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మరి ఆయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పానేమండి, నాకు ఇంకా వివాహం అవ్వలేదండి, మీరు గర్భసంచి తీసేస్తే నా లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోద్దండి అని డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు అన్నాడమ్మా, గర్భసంచి తీసేస్తేనే నీకు బాగుంటుందమ్మా, ఇది గర్భసంచిని చీల్చుకొని వచ్చిందమ్మా ఈ గడ్డ, మరి ఇది ఏ క్యాన్సర్ అవుతుందో ఏమో, మళ్ళీ పైకి కూడా టెస్టులు పంపించాలి, నీకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద గడ్డ రావడము
ఇది ఇంతవరకు నేను చూడలేదని మోహన్ రావు డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇంకా ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారండి. తెల్లవారుజామున చేయడానికి సిద్ధపడ్డారు. మరి తెల్లారి 11 గంటల దాకా ఆపరేషన్ చేశారండి. నా గర్భసంచిని తొలగించకుండా మరి మోహన్ రావు డాక్టర్ గారు తనతో ఉన్న అనేక మంది డాక్టర్లు కలిసి అనేక గంటలు శ్రమించి మరి నా గర్భసంచిని తొలగించకుండా గర్భసంచిలో ఉన్నటువంటి ఆ ట్యూమర్ని తీసేశారండి. పైకి పంపించినప్పుడు కూడా ఇదే క్యాన్సర్ గడ్డ కాదండి, మరి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఇది కొన్నిటికి ప్రశ్నలు ఉండవు అని మరి మంచి రిపోర్ట్ రావడానికి కూడా దేవుడు 2010లో సహాయం చేశాడు. మరి కొన్ని దినాలు భద్రాచలంలో ఉండిన తర్వాతకి మరి డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన కొద్ది కాలానికి మా తండ్రి గారు పెద్ద వయసు అయినప్పటికీ 80 సంవత్సరాలు వచ్చినాయి. మా తండ్రి గారికి ఎటువంటి అనారోగ్యం లేదు, కానీ బైబిల్లో ఉన్న రీతిగా ఒకని ఆయువు 70, అధిక బలం ఉంటే 80 అన్నట్లుగా మా తండ్రి గారు 80 ఏండ్ల ప్రాయంలో చనిపోయారండి. అంటే యేసుప్రభు ప్రార్థన అంటే ఇష్టపడేవాడే, కానీ బాప్తిస్మేం తీసుకోలేదు. ఇక మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మా చుట్టాలందరూ వచ్చి మా తండ్రి గారి చుట్టూ మమ్మల్ని చుట్టం. వీళ్ళకి ఇంకా వివాహాలు అవ్వలేదు, వీళ్ళు ఇంకా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోలేదు, వీళ్ళు మతం పట్టారు, వీళ్ళు బైబిళ్ళు కొనుక్కుంటున్నారని ఎన్నో రకాలుగా మరి మా రక్త సంబంధికులు విమర్శించినప్పటికి కూడా ప్రభు కృపను బట్టి మా తండ్రి గారు ఎటువంటి మంచాన పడకుండా మరి ఆయన గారు చనిపోయారు. మా తండ్రి గారిని భూస్థాపన చేసి వచ్చిన తర్వాత నేను, మా చెల్లి, మరి మా తల్లిగారు మేము ముగ్గురువే ఉండి మరి ధైర్యపరుచుకుంటూ ఒకరిని మేము ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ దుఃఖపడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి తన వాక్యంతో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడండి. మరి కొద్ది దినాలు గడిచిన తర్వాతకి మరి మాకు తెలిసిన ఒక పాస్టర్ గారి ద్వారా మరి ఒక దైవజనుల కుటుంబంతో అంటుకట్టబట్టడానికి ప్రభు సహాయం చేశాడండి. మరి మా మామగారు గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆయన గారు ప్రభునందు 2002లో అనుకోని రీతిగా ఆయన గారు నిద్రించారు. వారి పెదబాబు పరిచర్య చేస్తున్నాడు. మరి ఆ రీతిగా మరి అనుకోకుండా ఒక గొప్ప దైవజనుల ద్వారా మరి వివాహం జరగటానికి ప్రభు ఎంతో కృపిచ్చాడు. మరి మా తల్లిగారు అన్నలాడు అనుకున్నట్లుగా మరి మా గృహం ముందే పరిశుద్ధ వివాహం జరగటానికి దేవుడు ఎంతగానో సహాయం దయచేశాడు. మరి ఆ రీతిగా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి నాకు ఒక చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు అలనాడు నా గర్భసంచికున్నటువంటి సమస్యను తొలగించి ఇరుగు పొరుగు వారు ఎన్నో మాటలన్నిటినీ కూడా దేవుడు విన్నాడు. ఇప్పుడు వివాహాలు అయిన తర్వాతనే చాలామంది గర్భసంచులో నీటి కణుతులు ఉంటున్నాయి. మరి వివాహం కాకమునిపే ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది, పిల్లలు కలుగుతారా, ఎన్నో మాటలు అయినప్పటికీ కూడా ప్రభు వాటన్నిటినీ విన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేని గురించి మిరియాము అహరోను మాట్లాడుకుంటున్న మాటలు వినినట్లుగా ప్రభు ఈ ప్రజలు మాట్లాడుకుంటున్న సణుగులు విన్నాడు. అన్నిటినీ ప్రభు మరిపింపచేసి 2013 సంవత్సరం మరి మే 27వ తారీఖున చక్కని పాపని ప్రభు నాకు అనుగ్రహించాడండి. ఆపరేషన్ చేసే మరి పాపను తీశారు. మరి మా పాపకి ఇంకా కొద్ది రోజుల్లో పుట్టినరోజు ఉందనగా దేవుడు తన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడండి. 2008వ సంవత్సరంలోనే నేను మా చర్చిలో ఉండగా ప్రభు బల్ల ఇస్తుండగా మరి మనం కూడా ఆహారం తీసుకునేది స్టీల్ ప్లేట్లలోనే, మరి ఇక్కడ ప్రభు బల్ల ఇస్తుంది కూడా స్టీల్ ప్లేట్లలోనే, మన వెండి పాత్రలు తీసుకురావాలి అని చెప్పి మరి ఒక తీర్మానం కలిగి ఉన్నాము. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ని బట్టి తీసుకురాలేకపోయామండి. తర్వాతకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఒక వస్తువు బకాయి పడ్డావు అని చెప్పినప్పుడు మరి నా దగ్గర ఉన్నటువంటి 2 మంగళసూత్రాలు మరి కాసు అమ్మి 1/2 కిలో ఎత్తున్నటువంటి మరి ప్లేటు, 100 గ్రాములు ఎత్తున్నటువంటి గ్లాసు తీసుకొచ్చి మా పాప ఫస్ట్ పుట్టినరోజుకి ప్రభు సన్నిధిలో వాటిని ప్రతిష్ఠించామండి. దేవుడు గొప్ప దేవుడు అండి, మనం ఏమిచ్చినా ఆయన ఉంచుకోడు. మరి మా పాప ఫస్ట్ పుట్టినరోజుకే ప్రభు మరలా ఇంకొక గర్భఫలాన్ని ఇచ్చాడండి. మరి 2015వ తారీఖు జనవరి 29 చక్కని బాబుని ప్రభు మాకు అనుగ్రహించాడండి. ఇట్లాగా మా జీవితంలో ఎన్నో కృష్ణపక్షాలు, మా తాతగారు చెప్తా ఉంటాడు, శుక్లపక్షం అంటే వెలుగని, కృష్ణపక్షం అంటే చీకటని. మా జీవితంలో ఎన్నో చీకటలు వచ్చినప్పటికి కూడా ప్రభు వాటినన్నిటినీ తొలగించి, దావీదు అంటా ఉన్నాడు, అమావాస్య నాడు కొమ్ము ఊదడి, మనము పండుగ ఆచరించు, పున్నమి నాడు కొమ్ము ఊదుడని. ఏ కష్టమైనా మేము నాగటి మీద చెయ్యన్నడు కూడా పెట్టలేదండి. మాకెవ్వరు సపోర్ట్ చేయకపోయినా ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండేవాళ్ళం.
ఆ రీతిగా ప్రభు మా జీవితాలని మరి అద్భుత రీతిగా ఫలించేటట్లుగా చేశాడు. ఈ రీతిగా మరి ముందుకు మేము కొనసాగుతూ ఉండగా 2020 సంవత్సరంలో మా తల్లిగారు అద్భుత రీతిగా ఆవిడ గారు 2012లోనే బాప్తీసం తీసుకుంది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అనేక మారులు మా తల్లిగారికి పెరాలసిస్ వచ్చినప్పటికి కూడా ప్రార్థన ద్వారా మరి దేవుడు అద్భుత రీతిగా మా తల్లిని స్వస్థపరిచాడండి. మరి 2020 మా తల్లిగారు ప్రభునందు నిద్రించింది. మరి అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఎన్నో గొప్ప వేళ్ళు మంచాన పడకుండగా మా తల్లిగారు మరి వాళ్ళు చాలా మంచివారండి. అనేకులకు మరి ఎంతమంది దైవజనులు వచ్చినా వారికి ఉన్న దాంట్లో నుంచి దాతృత్వంగా కానుకలు ఇస్తూ ఉండేవారు. ఆ రీతిగా మరి మా తల్లిగారు ప్రభునందు నిద్రించింది. మేము ఎంతో బాధపడుతూ ఉండగా, ఎందుకంటే ఆరోగ్యంగానే ఉంది, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక సిద్ధపడి ఉంది. అట్లాగా మా తల్లిగారు ప్రభునందు నిద్రించింది. 1999 సంవత్సరంలోనే మరి నేను బైబిల్ చదువుతూ ఉండగా మరి ఇంకా ఎందుకు మరి దీన్ని మనం చూసి రాయకూడదు, ఇన్ని పర్యాయాలు, అప్పటికే 5-6 పర్యాయాలు బైబిల్ చదివామండి. ఏది చూసినా మరి నాకు రాసే అలవాటు ఉంది. మా తాతలకి ఇద్దరికీ ఉంది అలవాటు అండి. మరి దీన్ని ఎందుకు మనం రాయకూడదు బైబిల్ చూసి. అప్పటికి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మరి అట్లాగా మరి నేను అనుకున్న మనసులో ఆ చిన్న హృదయ వాంఛను ప్రభు తీర్చడానికి కొన్ని సమయం పట్టింది. నేను అప్పుడు రాయలేకపోయినా, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 2020లో మా తల్లిగారు చనిపోయినప్పుడు మరి దేవుడు మరలా వాక్యంతో మాట్లాడాడు. అప్పుడు 2020 సెప్టెంబర్ 30వ తారీఖు రాత్రికి కీర్తనల గ్రంథం, ఫిలోమోను పత్రిక ఈ 2 రాశానండి. మరి ఆ తెల్లారి 2020 అక్టోబర్ 1 తారీఖు నుంచి బైబిల్ అంతా కూడా రాయాలి. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది నేను అనుకొని, ప్రభు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని కీర్తనకారుడు దావీదు రాసుకున్నట్లుగా ప్రభు మనకి మంచి ఆలోచన ఇచ్చారు. ఇది చదివే వాళ్ళే కానీ దీన్ని చూసి రాసేది ఎవరు మరి అనుకొని మరి 2020లో మరి బైబిల్ అంతా చూసి రాయడానికి మరి ప్రభు ఎంతో కృపించాడండి. కీర్తనల గ్రంథంతో స్టార్ట్ చేశాను. ఒక దినాన ప్రార్థన చేశాను, అయ్యా దీన్ని ఎట్లాగా రాయాలి, చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 4 ఆపరేషన్లు అయినను దీనిని మొత్తంగా నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి మరి 2020 అక్టోబర్ 1 తారీఖున ప్రార్థన చేసుకున్నప్పుడు కీర్తనల నుండి మలాకీ వరకు ఒక భాగంగా, కొత్త నిబంధన అంతా ఒక భాగంగా, ఆదికాండం నుండి మరి యోబు గ్రంథం వరకు ఒక భాగంగా ప్రభు ఆ రీతిగా నా మనస్సును మలిచాడండి. మరి రోజుకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లాగా శ్రమిస్తూ చూసి రాస్తూ సంవత్సరం మీద 1 నెల గడిచిందండి. ఆ రీతిగా 13 నెలల్లో 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు రాయడానికి ప్రభు శక్తినిచ్చాడు. ఇది రాసే వరకు కూడా నేను ఎటువంటి నాన్ వెజ్ తినలేదండి. ఎందుకంటే అప్పుడెప్పుడో దేవుడు చెప్పాడు, నేను టీనేజ్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఎన్ని ఉపద్రవాలు ప్రభు నన్ను దాటించాడు, మరి కుటుంబంగా కట్టాడు, నాకు చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. దీన్ని ఎట్లాగైనా రాయాలి అని చెప్పి నేను బైబిల్ అంతా పూర్తి చేయడం జరిగిందండి. 2 పర్యాయాలు బైబిల్ అంతా చూసి రాశాను. మరి ఒక పర్యాయం పాస్టర్ గారు డేవిడ్ రాజ్ పాస్టర్ గారికి కూడా మరి నేను రాసివ్వడం జరిగింది కొన్ని గ్రంథాలు. మరి అట్లాగా మా చర్చికి కొంతమంది దైవజనులు మా చర్చికి వచ్చినప్పుడు మరి మేము యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పటికి కూడా Two times. Yes, Genesis to Revelation. Wow, great. God bless you. Great. Amen. So you are lucky have been in Holy Land, So Holy Land means the Bible itself, Yeah. So nice to meet you. So many people say you talk to read and write. Is it right? Yes. Read and write. Word of God. God is word of God. So you have vision from God. Yes. God bless you. We pray for you. God bless you. Okay. Thank you. You're welcome. Okay. మరి అక్కడికి కూడా నేను కొన్ని గ్రంథాలు తీసుకెళ్ళాను. అక్కడికి మరి స్టీఫెన్ పాల్ పాస్టర్ గారు వచ్చినప్పుడు మరి ఆయన గారికి నా చేతిలో ఉన్నటువంటి నేను రాసిన డైరీలు చూపించినప్పుడు ఆయన గారు ఎంతో సంతోషించారు. చదవటమే కష్టం అయిపోతున్న ఈ రోజుల్లో నువ్వు బైబిల్ అంతా రాసావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే
మరి బైబిల్ అంతా నువ్వు చూసి రాయగలిగావని చెప్పి మరి పాస్టర్ గారు ఎంతగానో బ్లెస్ చేశాడు. తర్వాత 2023 సంవత్సరంలో మా మామగారు మెమోరియల్ అప్పుడు అబ్రహాం అన్నగారు వచ్చారు, హోసన్నా మినిస్ట్రీస్ అబ్రహాం అన్నగారు వచ్చారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరుడుగట్టినటువంటి వారికి స్వార్థ చేసే థామస్ ఆచారి గారు కూడా మరి మా సంఘానికి వచ్చినప్పుడు అవన్నీ చూపిస్తే ఆయన గారు అన్నాడు, ఈ రాయడం ఒక యుద్ధము, ఈ రాయడం ఒక పోరాటము, అపవాదిగాడు ఎన్నో ఆటంకాలు కలుగ చేస్తాడు. మేము కూడా మా యవ్వన కాలంలో ఉన్నప్పుడు మొదలుపెట్టాం. నాతో పాటు అనేక మంది యవ్వనస్తులు రాయలేకపోయారమ్మా. ప్రభు కృపని ఎందు ఉన్నదని మరి థామస్ ఆచార్య గారు కూడా మెచ్చుకున్నారు. తర్వాత దుబాయ్లో ఉన్నటువంటి దినేష్ పాష్ గారు కూడా యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారు కనిపించినప్పుడు అయ్యగారితో ఒక ఫోటో తీసుకొని ఒక సైన్ చేయించుకోవడానికి కూడా ప్రభు ఎంతో కృపించాడు. విజయవాడలో ఉన్నటువంటి జాకబ్ పాస్టర్ గారికి కూడా మరి అయ్యగారిని కలిసినప్పుడు మరి ఆ వివరాలన్నింటినీ కూడా చెప్పి డైరీలన్నీ కూడా చూపించినప్పుడు అయ్యగారు సంతోషించాడు. తర్వాత చీరాల్లో ఉన్నటువంటి నోవా డాక్ష గారికి కూడా మరి అయ్యగారిని కలవడానికి వెళ్ళినప్పుడు అవి చూపిస్తే ఈ రోజుల్లో బైబిల్ చదవడమే చాలా కష్టము, నువ్వు ఒక పాస్టర్ గారివి దైవ సేవకురాలు అయ్యుండి ఈ రీతిగా రాసావంటే దేవుడు ముందు కాలాల్లో ప్రభు మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటున్నాడు అని అయ్యగారు ఎంతో సంతోషించాడు. తర్వాత మా మధ్యలోకి ప్రీతా జడ్సన్ గారు వచ్చారు, అమ్మగారు సంతోషించారు. తర్వాత ఫిలిప్పైన్స్ దేశం నుంచి క్రిస్టఫర్ గారు మా మధ్యలోకి వచ్చినప్పుడు వారికి ఇవి చూపించినప్పుడు ఆయన గారు చాలా సంతోషించారు. ఈ రీతిగా మా మధ్యకి అనేక మంది దైవజనులు వచ్చినప్పుడు వారికి నేను రాసిన డైరీలు చూపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. అయ్యా, ఇది నా ఒక్కదానితో ఆగిపోకూడదు, కనీసం 1,00,00,000 మంది అయినా సరే. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బిడ్డలు కొంతమంది అనుకోకుండా అపాయాల్లో పడిపోతూ ఉన్నారు. బైబిల్ 1 గంట అయినా బైబిల్తో మనం గడిపినట్లయితే మిగతా 23 గంటలు ప్రభు మనకి క్షేమాన్ని కలుగ చేస్తాడు. 1,00,00,000 మంది అయినా రాయాలి ఈ బైబిల్ పారాయణం. మరి చిన్నప్పుడు అనేక పారాయణాలు మేము చదివామయ్యా. మరి మేము ఇట్లాగా దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మరి బైబిల్ చదవటమే కాదు, చూసి రాయాలన్న నా కోరిక కూడా ప్రభు నెరవేర్చాడు. మా సంఘంలో కూడా 100 మంది బిడ్డలు రాస్తున్నారు. ఆల్రెడీ 3 బిడ్డలు అయిపోయినాయి. నాకు ఇచ్చిన ప్రభు 2 చిన్న బిడ్డలు, మరి ఆ బిడ్డలు కూడా బైబిల్ రాస్తున్నారయ్యా. ఈ రీతిగా ప్రభు నా జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా మార్చాడయ్యా అని అనేకులకు షేర్ చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. మరి నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీరు కూడా ఈ మిరాకిల్ టీవీ ద్వారా నా జీవితంలో అనేకమైనటువంటి మిరాకిల్స్ అండి, మేము అనుకున్నవి ఎన్నో ప్రభు చేశాడు. ఆ రీతిగా మరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పాస్టర్ గారు యవనస్తుడు, మరి ప్లాస్టిక్ ఇంజనీరింగ్ చదివి మరి జాబ్కి వెళ్లకుండా పరిచర్య చేయాలి అని చెప్పి ఉద్దేశంతో బిడ్డలు మరి పరిచర్యకు వచ్చారండి. ఆ రీతిగా ఆ బిడ్డలు ఎంతగానో మరి నేను బైబిల్ మొట్టమొదట రాసినప్పుడు ఆ దైవజనులతోనే పంచుకున్నప్పుడు వారి సంఘంలో చెప్పాడు, ఒక అన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక సహోదరి బైబిల్ చదవటమే కాదు బైబిల్ అంతా చూసి రాసిందని మరి ఈ మిరాకిల్ టీవీ పాస్టర్ గారే మరి వాళ్ళ సంఘంలో ప్రకటన చేశారు. వారి సంఘంలో కూడా బిడ్డలు రాస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రభు వచ్చు వరకు కూడా ప్రభు ఆత్మతో మనం నింపబడదాం. హల్లెలూయా.